ఇంగ్లీష్ మెథడాలజీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ 1 మార్క్ ఖచ్చితంగా వస్తుంది. ఇందులో ఇంగ్లీష్ అనేది ఎక్కడి నుండి పుట్టింది? ఇండో యూరోపియన్ ఫ్యామిలీకి చెందింది ఇంగ్లీష్ అనేది. ఇంగ్లీష్ ఫ్రమ్ జర్మన్ భాష నుండి పుట్టింది. ఇందులో స్టేజెస్ ఉంటాయి. 3 స్టేజెస్లో డెవలప్ అయింది ఇంగ్లీషు. ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ 500 AD to 1100 AD, మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ 1100 AD to 1500 AD, మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్ 1500 AD to ఇప్పటి వరకు. ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్లో జరిగిన మార్పులు: ఏంజిల్స్ ట్రైబ్ వాళ్ళు డెన్మార్క్ నుండి వచ్చారు. సెక్సాన్స్ ట్రైబ్ కూడా వచ్చారు. వీళ్ళిద్దరూ మాట్లాడిన భాష ఆంగ్లో సెక్సాను. ఇది ప్రీవియస్ బిట్. మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్లో జరిగిన మార్పు: నార్మన్స్ ఫ్రమ్ ఫ్రెంచ్ నుండి వచ్చారు. ఇక్కడ మాట్లాడిన భాష ఆంగ్లో సెక్సాన్స్. ఆంగ్లో నార్మన్స్ మాట్లాడిన భాష మిడిల్ ఇంగ్లీష్. అంటే ఇక్కడ మిడిల్ ఇంగ్లీష్ బర్త్ టైము మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్. ప్రీవియస్ బిట్ ఇది. ఆంగ్లో సెక్సాన్స్ ఆంగ్లో నార్మన్స్ ఏర్పరిచిన భాష మిడిల్ ఇంగ్లీష్. మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్లో జరిగిన మార్పులు 16వ శతాబ్దం. హాయ్ ఫ్రెండ్స్, ఇంగ్లీష్ గ్రామర్ ఇంపార్టెంట్ టాపిక్. ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్లో ఇంపార్టెంట్ టాపిక్ నేచర్ ఆఫ్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ ఈజ్ సిస్టమేటిక్ అంటే ఒక క్రమశిక్షణ కలిగింది, అంటే ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. లాంగ్వేజ్ ఈజ్ అట్రిబ్యూటరీ అంటే ఆపాదించబడింది, అంటే వేరే ఇతర లాంగ్వేజ్ల నుండి దీనికి ఉపయోగపడింది లాంగ్వేజ్ కనిపెట్టడానికి. డిస్ప్లేస్మెంట్ అంటే స్థానచలనం కలది. లాంగ్వేజ్ ఈజ్ క్రియేటివ్ అంటే సృజనాత్మకమైనది. లాంగ్వేజ్ ఈజ్ రెడ్యుడెన్సీ అంటే అనేక రకాలుగా విశ్లేషించడం. లాంగ్వేజ్ ఈజ్ ఎక్స్టెండబుల్ అంటే విస్తీర్ణపరచబడింది లాంగ్వేజ్ ట్రాన్స్మిట్స్ కల్చర్. లాంగ్వేజ్ అనేది సంస్కృతిని తెలియజేస్తుంది. లాంగ్వేజ్ ఎగ్జిబిట్స్ ప్రీవేరికేషన్ అంటే ముందస్తుగా నిర్ణయించబడింది, అంటే టెన్సెస్ రూల్స్ గ్రామరు లైక్ దట్. లాంగ్వేజ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే చర్చలు, డిబేట్స్ ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ కిందకి వస్తాయి. లాంగ్వేజ్ ఈజ్ బోత్ సిస్టమేటిక్ అండ్ అట్రిబ్యూటరీ. ఇవి నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ ప్రిన్సిపల్స్.